అందరికీ ప్రైజ్లో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ అంటేనే బ్లెస్సింగ్ అండి. ఎందుకంటే సర్వ పరిపూర్ణత పరిచయాలు అన్నీ పొందుకుంటారు. నాట్ ఇన్ హీలింగ్ అని బ్లెస్సింగ్ అని ఏదైనా. సో నా సాక్ష్యం ఏంటంటే 2023 అనేది ఇంతకుముందే స్టార్ట్ అయ్యే బ్లెస్సింగ్స్. 2023 అంటే ఇక నాకు జాబ్ రావడమే పెద్ద మిరాకిల్ అండి. మా ఇంట్లోనే నమ్మలేదు ఎవరు. ఎందుకంటే నాకు ఆ జాబ్కి నా క్వాలిఫికేషన్కి అస్సలు తేడా లేదు. ఎందుకంటే మా అన్నది బీటెక్ కంప్లీటెడ్, వాడు ఎంటెక్ కూడా చేశాడు. సో నేను డిగ్రీ కూడా డిస్కంటిన్యూ ఉన్నది. సో మా ఇంట్లో జస్ట్ ఇంటర్వ్యూకి వెళ్తున్నా అంటేనే నీకేంద్రా జాబ్ వచ్చేది, నువ్వేంట్రా, నీ క్వాలిఫికేషన్ ఏంటి, నీ జాబ్ ఏంటి, ఆ కంపెనీ ఏంటి, దానికి నీకు సంబంధం ఏంటి అని చాలా అంటే ఇంట్లోనే డిసప్పాయింట్మెంట్ అయ్యేదన్నమాట నాకు. సో నేను జస్ట్ ఏదో క్యాజువల్గా వెళ్ళి ఇంటర్వ్యూ కదా ఏదో యాక్చువల్గా అందరికీ 2 రౌండ్స్ ఉంటాయి, నాకు 5 రౌండ్స్ అయ్యాయి. అందులో నా క్వాలిఫికేషన్ లేదు, ప్లస్ ఇంకా నా దగ్గర సర్టిఫికేట్స్ అంటే నేనేం చెప్పలేదు కూడా. సో జనరల్గా వెళ్ళి 5 రౌండ్స్ అన్నీ క్లియర్ చేశాను. అందరికీ వీల్ గెట్ బ్యాక్ టు యూ అంటారు కదా, నాకు అట్లా గెట్ బ్యాక్ టు ఏం లేదు. జస్ట్ లిఫ్ట్లోకి ఇంటర్వ్యూ అయిపోయింది, లిఫ్ట్లోకి వెళ్ళగానే నాకు యువర్ సెలెక్టెడ్ అని మెయిల్ వచ్చేసింది. జస్ట్ అనేది వాడి క్వాలిఫికేషన్కి జాబ్కి సంబంధం లేదు. అది నా కొలీగ్స్ అందరు ఏంటంటే ఎంటెక్, ఎంబీఏ, బీటెక్, బీఈడి అందరూ.